సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వీడియో. గైస్ చూడండి, ఈ సమ్మర్ లో టెంపరేచర్ 40 డిగ్రీల వరకు చేరుతుంది. ఎస్ గైస్ చూడండి ఎంత ఎండో. మనం కాసేపు బయటకు అయితే వచ్చాను చూడొచ్చు, ఇప్పుడే చెమటలు పట్టేసినాయి. గైస్ ఈ వీడియోలో మనం అయితే సోలార్ బెలూన్ చేయబోతున్నాం ఈ ఎండలో. ఎస్ గైస్ చూడండి, మనం వేస్ట్ అయిన డస్ట్బిన్ ఫాయిల్ తో, ఎస్ గైస్ డస్ట్బిన్ పేపర్ తో అయితే మనం చేయబోతున్నాం సోలార్ బెలూన్. అని చూడండి, ఈ సింపుల్ గా అయితే మనం ఈ డస్ట్బిన్ పేపర్ తో అయితే సోలార్ బెలూన్ ని అయితే తయారు చేయబోతున్నాం. డస్ట్బిన్ పేపర్ చూడండి ఇంతే ఉంది, అండ్ ఇందులో అయితే చాలా ఉంటాయి. చిన్న చిన్న పేపర్స్ కి అయితే మనం ఒకటిగా జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే లాంగ్ అవుతుంది, అండ్ అందులో మనం అయితే ఎయిర్ ని ఫిల్ చేయబోతున్నాం. దాంట్లో గాలిని నింపాక సన్ లైట్ ని ఇది బ్లాక్ కలర్ లో ఉండడం వలన రిఫ్లెక్ట్ చేయదు, అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకోవడం వలన ఇందులో మనం ఫీల్ చేసిన గాలి హీట్ అవుతుంది. చూడండి, వాతావరణంలో చల్లని గాలి అయితే వెయిట్ ఎక్కువగా ఉంటుంది, దానికోసం అయితే కిందకు ఉంటుంది. అండ్ వేడి గాలి వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది, అది వేడి గాలి అయితే పైన ఉంటుంది ఎప్పుడు. సో అదే విధంగా అయితే మన బెలూన్ లో గాలి వేడి ఎక్కుతుంది సన్లైట్ వలన, అండ్ అది వేడి ఎక్కిన తర్వాత ఆటోమేటిక్ గా మన బెలూన్ అయితే పైకి వెళ్తుంది అని సైన్స్ చెబుతుంది. అండ్ పదండి మనం దాన్ని ప్రాక్టికల్లీ ట్రై చేద్దాం. ఓకే రండి గైస్, చూడండి ఇక్కడ మన సోలార్ బెలూన్ తయారైపోతుంది. చూడొచ్చు ఇక్కడ ఎన్ని ఉన్నాయి. సో ఒక్కటిగా అయితే ఇందులో మనం యాడ్ చేస్తున్నాం. ఇలాంటి పేపర్స్ చూడొచ్చు మీరు, ఇంతే ఉంది. అండ్ ఈ విధంగా అయితే మనం లాంగెస్ట్ గా అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇలా లాంగ్ గా అయితే మన సోలార్ బెలూన్ ఉండబోతుంది. అండ్ ఒక్కటిగా అయితే యాడ్ చేస్తున్నాం చూడొచ్చు ఇక్కడ. సో ఇదే పేపర్ తో మనం ఇది చేస్తున్నాము. అండ్ ఈ వైపు చూడండి ఎంత పెద్దదిగా అయిందో మన ఇది మొత్తం సోలార్ బెలూన్ గైస్. ఇది యాడ్ చేస్తుంటే కానీ పెరుగుతూ వెళ్తుంది హైట్. అండ్ మనం త్వరగా ఇది పని అయితే కంప్లీట్ అవుతా ఉంది, కాస్తనే మిగిలింది. మొత్తం కంప్లీట్ అయ్యాక మనం ఈ సోలార్ బెలూన్ ని గ్రౌండ్ లోకి అయితే తీసుకువెళ్దాం. ఇది మొత్తం ఒక్కటిగానే యాడ్ చేసుకోవాలి, మొత్తం ఒకే బెలూన్ ఉండాలి. ఇక్కడ చూడొచ్చు 2 యాడ్ చేసినాం, ఇదే విధంగా అయితే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ పేపర్ చాలా వీక్ గా ఉంటుంది, మీకు కూడా తెలిసి ఉండొచ్చు. కాస్త ఏమైనా తగిలితే చినిగిపోతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. గైస్ మన బెలూన్స్ లో అయితే ఎయిర్ ఫిల్ చేయడం కోసం మనం సింపుల్ గా అయితే నోటితో ఊపేస్తాం, కానీ మన సోలార్ బెలూన్ కి ఎయిర్ ఫిల్ చేయడం కోసం మన దగ్గర ఉంది బ్లోర్. ఎస్ గైస్, ఈ బ్లోర్ ఉంటేనే మనం మన సోలార్ బెలూన్ లో ఎయిర్ ఫిల్ చేయగలము. కూల్ గా మార్చేద్దాం మన వాళ్ళకి. ఇందులో కూడా వేడి గాలి వస్తా ఉంది. ఆల్రైట్ గైస్, మన సోలార్ బెలూన్ సెటప్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వచ్చేసాం గ్రౌండ్ లో. మన సోలార్ బెలూన్ చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి గైస్ వస్తానే ఉంది చూడొచ్చు. ఎంత లాంగ్ గా అయితే మనం చేసాం. ఇక్కడ వరకు ఉంది, అక్కడి నుంచి మన సోలార్ బెలూన్ చాలా లాంగ్ లో ఉంది గైస్. ఇప్పుడు మనం ఈ సోలార్ బెలూన్ లో త్వరగా గాలిని ఫిల్ చేద్దాం. ఆ తర్వాత చూడొచ్చు ఇందులో ఏం స్పెషల్ చూడడానికి దొరుకుతుందో, మంచి వ్యూస్ అయితే చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు మనం గాలిని ఫిల్ చేద్దామా గైస్. ఇది చూడండి చాలా వీక్ గా ఉంటుంది పేపర్, గోర్లు తగలకుండా చూసుకోవాలి. ఓకే గైస్, ఇప్పుడు మనం ఇందులో గాలిని ఫిల్ చేద్దాము. తీసుకొని రండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే 3, 2, 1. ఇక్కడ చినిగిపోయే అవకాశం ఉంది చూడొచ్చు. ఇక్కడ గైస్ ఫీల్ అవుతా ఉంది, గాలి నిండుతా ఉంది. ఆ బెలూన్ చూడొచ్చు ఇక్కడ ఎంత లవ్ లో వచ్చేసిందో. ఇప్పుడు గైస్ ఇది హీట్ కూడా అయింది. ఇప్పుడు మనం గాలి నింపగానే ఇది పైకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఓకే గైస్ చూడండి, బెలూన్ గాలి నిండగా అయితే ఫీల్ అయిపోయింది. వ్యూ చూడండి ఇక్కడ బాక్స్ గా ఎలా కనబడుతుందో. ఇక్కడ చూడండి గాలి ఫీల్ చేస్తా ఉంటే ఈ ప్రెషర్ కి చూడండి ఇక్కడ చినిగిపోయింది. ఇప్పుడే తయారు చేసుకొని వచ్చాము. ఓకే ఇంకాస్త ఫీల్ చేయి. ఓకే కొట్టు. ఓకే చాలా ఇప్పుడు మనం కట్టేస్తున్నాము. బాగా ఫీల్ అయింది గాలి చూడొచ్చు. ఇక్కడ ఆనకొండ ఎలా కనబడుతుంది చూపించు.
ఓ అన్నకొండ వ్యూ గైస్. ఓకే ఓకే గైస్ చూడండి గాలి మనం ఫీల్ చేసేస్తాం. ఇప్పుడు మనం గ్రౌండ్ కి ఇప్పుడు పైకి అయితే వెళ్తా ఉంది. పదండి ఓ గైస్ అన్నకొండని తీసుకుని వెళ్తున్నాము. ఓకే గైస్ గ్రౌండ్ లో తీసుకెళ్తున్నాము. అన్నకొండ ముందుకు వెళ్ళి చూపించు వ్యూ. ఓ గైస్ ఇక్కడి నుంచి ఎంత లాంగ్ గా ఉందో మీరు చూడొచ్చు. ఓ వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది. వావ్ గైస్ అన్నకొండని తీసుకొని వెళ్తున్నాము. చూడండి సన్ లైట్ ఇందులో పడి అయితే ఇందులో ఉన్న గాలి హీట్ ఎక్కాలి. అప్పటి వరకు ఇది పైకి అయితే ఎగరదు. కాసేపు మనం వెయిట్ చేయాలి అనుకుంటా. హెవీ లైట్ పడి దీనిలో సన్ లైట్ అయితే ఇది బ్లాక్ పేపర్ కదా లోపలైతే అబ్జర్వ్ చేసుకునేది. దానికోసం అయితే ఇందులో లోపల ఉన్న గాలి అయితే హీట్ ఎక్కుతుంది. కానీ ఇక్కడ గాలి కూడా ఉంది గైస్ చూడొచ్చు. గాలి వేస్తా ఉంది. గాలి లేకుంటే ఇది ఇంకా బాగుంది గైస్. ఇక మళ్ళీ మనం గాలి రీఫిల్ చేసాము. ఇది ఈ బెలూన్ చాలా వీక్ గా ఉండడం వల్ల అయితే చినిగిపోతా ఉంది. బయటకు వచ్చేసింది. ఫుల్ గా ఫిల్ చేసేసాం గాలి. ఇక్కడ చూడండి ఎలా కనబడుతుందో. ఇది ఇప్పుడు కాస్త టచ్ అయినాక కానీ చినిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చినుగుతుంది. మనం త్వరగా అయితే ఎండ తగిలినాక ఇందులో లోపల ఉన్న గాలి హీట్ ఎక్కాలి. ఇప్పుడు మనం గ్రౌండ్ లో తీసుకొచ్చాం. కాసేపు ఇందులో బాగా ఎండ తగిలినాక ఇందులో లోపల ఉన్న గాలి హీట్ ఎక్కాలి. మళ్ళీ ఆ గాలి అయితే హీట్ ఎక్కింది కానీ చినిగిపోయింది. పైకి లేస్తా ఉన్నా చినిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది కాసేపు బయట చేయాలి. ఆ లాస్ట్ ఫస్ట్ ఎగురుతుంది. ఓకే చూద్దాం గైస్ ఎంత హైట్ వరకు ఎగురుతుందో. ఇది నిజంగా ఎగురుతుందా లేదా ఇంతేనా. వ్యూ మాత్రం అచ్చం ఒక అన్నకొండ స్నేక్ లాగానే ఉంది కదా. చూడొచ్చు గైస్ ఇక్కడ దానికంతరా ఇదే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కాసేపు వెయిట్ చేయాలి మనము. బాగుంది గైస్ చూడండి వాతావరణం. గాలి రావడం లేదు. గాలి రాకుండా ఉంటే దీనికి మంచిది. ఈ బెలూన్ ఈ సోలార్ బెలూన్ హెల్త్కి చాలా మంచిది అనుకోవచ్చు. చూడొచ్చు ఇక్కడ వారు వదిలేస్తున్నారు. లేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కాసేపు ట్రై చేయాలి మనం. గాలి వదలండి చూద్దాము గైస్. మీరు అక్కడే జాగ్రత్తగా ఉండాలి కానీ ఇంకా హీట్ అవ్వాలి గైస్. చూసారా ఎంత హైట్ లో ఎగిరింది. ఇంకా ఇందులో ఉన్న గాలి వేడెక్కలేదు. ఇంకాసేపు మనం ఇందులో ఉన్న గాలిని హీట్ చేద్దాం. ఓకే రండి ఇంకాసేపు హీట్ చేద్దాం. వెళ్తాది. గాలి తగ్గినట్టు అనిపిస్తా ఉంది. పట్టుకోండి బాగా పట్టుకోండి. కాసేపు హీట్ ఎక్కనివ్వండి కదిలికుండా. గైస్ ఎగురుతా ఉంది. కాసేపు వెయిట్ చేద్దాం ఇక మనము. సో దానికంతటా అదే పైకి వెళ్తుంది. గాలి హీట్ ఎక్కింది అంటున్నారు. చూద్దాం. ఓకే పట్టుకోండి పట్టుకో గైస్ ఇందులో గాలి తగ్గినట్టు అనిపిస్తుంది కదా. చూడొచ్చు. కాసేపు వెయిట్ చేద్దాం ఇక మనము. సో దానికంతటా అదే పైకి వెళ్తుంది. ఓకే గైస్ గాలి హీట్ ఎక్కింది అంటున్నారు. చూద్దాం. ఓకే గాలి తగ్గినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా వద్దాం రండి. కాస్త లూజ్ అయిపోయింది. గాలి తగ్గుతూ వస్తా ఉంది. ఎక్కడో ఒక చిన్న హోల్ ఉన్నట్టుంది కానీ మనకు కనబడేది ఇప్పుడు. ఓకే గైస్ ఎగురుతా ఉంది. దారం
దారం ఎక్కువ చూడండి ఎంత బాగా ఎగిరిందో, కానీ ఇందులో గాలి తగ్గిపోతా ఉంది. ఇది ఇప్పుడు కాసేపు కట్టుకున్నాం కదలకుండా, గాలి వేయడం గాలి మళ్ళీ వెళ్తాము. నువ్వు ఇంకా గ్రౌండ్ ఉంది కదా, కాసేపు అలాగే పట్టుకోండి గాలి వేడుకుని. కొంచెం టైట్ చేద్దాం దాన్ని. గాలి తగ్గుతా ఉంది చూడొచ్చు, ఇంత బెలూన్ తగ్గిపోయింది. వావ్, మంచి సైజులో వచ్చేసింది గైస్. ఎండ చాలా ఉంది, 40 degrees వరకు చేరిపోయింది ఎండ. ఇప్పుడు 2 గంటలు ఏమో అవుతా ఉంది. చూడొచ్చు ఇక్కడ ఇది పైకి ఎగిరింది కదా, ఊర్లో చూసి పిల్లలందరూ వచ్చేసినారు ఇక్కడే. ఓకే పట్టుకోండి. వీడు చూడు ఎక్కడ పడతా ఉన్నాడు. వదలు వదలు. ఓకే గాలి వస్తా ఉంది, కాసేపు వచ్చాడు. వద్దామా? ఎత్తి వదిలేయండి పైకి. పట్టుకో పట్టుకో. చూడండి చినిగి చేతికి వచ్చేసింది. అని చూడండి అక్కడ పిల్లడు ఒక చిన్నగా తీసుకొని వెళ్తున్నాడు. చూడండి ఒక ముక్క చిన్నది అయిపోయింది బెలూన్. అండ్ వీళ్ళు కాసేపు ఆగలేదు, చింపేశారు తొందరపడి. అక్కడ చూడండి ఆ చిన్నోడు చూడండి చిన్నగా తయారు చేసుకొని ఎత్తుకొని పోతా ఉన్నాడు. ఓకే అక్కడ చూడండి వాళ్ళు చేస్తూ ఉండేది. చూడొచ్చు రౌండ్ రౌండ్ చింపేస్తున్నారు వీళ్ళు. ఓకే 3, 2, 1 గైస్ మొత్తం చింపేసాము. చూడండి అక్కడ కొట్లాడుకొని తీసుకొని పోతున్నారు. అది చిన్నగా చేస్తున్నాడు. పిల్లలు చూడండి, మన ఊరి పిల్లలు అందరూ వచ్చేసారు గ్రౌండ్లోనే. ఓకే గైస్, ఇదే ఈ వీడియోలో 40 degrees సెల్సియస్ వరకు ఎండ చూద్దాం ఎంతవరకు చేరిందో. మా లొకేషన్లో 37 degree వరకు ఎండ చేరింది. 37 అంటే ఒక 2 degree అయితే ఇప్పుడు చేరిపోతుంది అండి. ఇదే గైస్ ఫైనల్ ఈ వీడియోలో సోలార్ బెలూన్ని అయితే మనం ఈ వీడియోలో చేసాం. అది సక్సెస్ కూడా అయింది. అందులో ఉన్న ఇది బ్లాక్ ఫైల్లో ఉండడం వలన ఇందులో లోపల ఉన్న గాలి వేడకి అది ఆటోమేటిక్గా పైకి అయితే వెళ్ళడానికి ట్రై చేసింది. కాస్త హైట్ వరకు అయితే అది వెళ్ళింది. కానీ ఇక్కడ చల్లని గాలి వేస్తుండడం వలన అది మళ్ళీ త్వరగా అయితే కిందకి పుష్ చేసేసింది. సో ఇదే గైస్ చాలా చినిగిపోయింది చూడొచ్చు కింద తగిలి. మీరు మా ఛానల్లో కొత్తగా అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసుకొని, మా ఛానల్లో కొత్తగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోగా మరో కొత్త టాపిక్. కానీ ఈ పేపర్ మొత్తం ఏరుకోండి, పొల్యూషన్ చేయకూడదు. ఓకే డస్ట్బిన్లో వేసేద్దాం. ఓకే గైస్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.